హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే మన బీ నెట్వర్క్లో ముఖ్యమైన 3 అప్డేట్లు అయితే మనకైతే రావడం జరిగిందండి. సో మనకి హాల్వింగ్ గురించి, ఇంకా దాంతోపాటు మన యొక్క బీ నెట్వర్క్ కమ్యూనిటీ అనేది ఎంతకు చేరింది అని తెలుసుకోబోతున్నాము. ఇంకా దాంతోపాటు మనకి లిస్టింగ్ ఎప్పుడు ఉంటుంది వాటి గురించి మీకు అయితే కొంచెం క్లారిటీ ఇస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా. అయితే ముందు చూసినట్లయితేనండి, మనకి ఈరోజు మార్నింగ్ అయితే ఈ యొక్క బీ నెట్వర్క్ యాప్లో అయితే మనకి ఈ విధంగా ఒక కొత్త బోర్డు అయితే మనకి రావడం జరిగిందండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే థర్డ్ 50% రేట్ కట్ అని మనకి చెబుతున్నారండి. సో మీరు కింద కొంచెం జాగ్రత్త చూసినట్లయితే 10 మిలియన్ బీ విజినర్స్ రీచ్డ్ అని మనకైతే చూపిస్తున్నారండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే మనకి థర్డ్ హాల్వింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది చెబుతున్నారు. ఇంకా దాంతోపాటు ఎందుకు స్టార్ట్ అవుతుందంటే మనకి 1 కోటి కమ్యూనిటీ అనేది సక్సెస్ఫుల్గా మన యొక్క బీ నెట్వర్క్లోకి ఈరోజు అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో చూసుకోవచ్చండి మీరు కూడా, మనకైతే అఫీషియల్గానే 1 crore కమ్యూనిటీ అయితే ఈరోజు అయితే రావడం జరిగిందండి. సో దాన్ని అయితే 10 మిలియన్ అంటారండి. 1 మిలియన్ ఈక్వల్ టు 10 lakhs. సో 10 మిలియన్ ఈక్వల్ టు 1 crore అండి. సో ఈ విధంగా మనం ఖచ్చితంగా వాటిని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో అందుకే మనకైతే థర్డ్ హాల్వింగ్ కూడా స్టార్ట్ కావడం జరగబోతుంది. సో ఇప్పుడైతే మనందరికీ కూడా ఎవరైతే సెల్ఫ్గా మైనింగ్ చేసుకుంటారో వాళ్ళకి ప్రతిరోజు కూడా 9.6 కాయిన్స్ అయితే వస్తున్నాయి. ప్రతిరోజు కూడా 9.6 కాయిన్లు అయితే వస్తాయండి. దాంతోపాటు ఇప్పటి నుంచి మనకైతే హాల్వింగ్ అనేది ఇంకా తగ్గింది కాబట్టి సో 0.4 నుంచి పర్ అవర్కి అయితే 0.2కి అయితే తగ్గిందండి. సో ఇప్పటి నుంచి అయితే 4.8 కాయిన్లు మాత్రమే వస్తుంది ప్రతిరోజు కూడా. సో మనకి హాల్వింగ్ అనేది కొద్ది రోజులు స్టార్ట్ కాబోతుందండి. సో సేమ్ మన ఇంటర్లింక్ లాగే మనకి అనౌన్స్మెంట్ వచ్చిన కొద్ది రోజులకైతే స్టార్ట్ అవుతుందండి, అది మీరు గమనించాలి. సో మనమైతే అఫీషియల్గానే 10 మిలియన్ మార్క్ అయితే ఈరోజు చేరుకోవడం జరిగింది. సో అందుకే మనకైతే ఈ విధంగా సరికొత్త బోర్డు అయితే ఇవ్వడం జరిగిందండి. కాబట్టి హాల్వింగ్ కూడా ఉంటుంది, ఇంకా దాంతోపాటు మనకు వచ్చే కాయిన్స్ కూడా తగ్గుతూ ఉంటాయండి. సో ఈ రూల్ అనేది అందరికి కూడా వర్తిస్తుంది. సో అది మీరు గమనించాలి. ఇంకా దాంతోపాటు మన 1 కోటి కమ్యూనిటీ అయిపోయింది వాళ్ళ టార్గెట్ అనేది. 10 కోట్ల కమ్యూనిటీకి వెళ్ళేంత వరకు కూడా ఈ యొక్క మైనింగ్ స్పీడే మనకైతే ఉంటుంది. సో ఇంకో 9 కోట్ల మంది మనకు కొత్తగా వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు కూడా 4.8 కాయిన్లు అయితే వస్తుందండి. ప్రతిరోజు కూడా వస్తుంది అందరికి కూడా. సో ఎప్పుడైతే వన్స్ మళ్ళీ మనకైతే 10 కోట్ల కమ్యూనిటీ వస్తుందో ఇంకప్పటి నుంచి మాత్రం 2.4 కాయిన్లు మాత్రమే ప్రతిరోజు కూడా ఇక్కడైతే వచ్చేలా డిజైన్ చేయడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి హాల్వింగ్ అనేది ప్రతి ప్రాజెక్ట్లో ఉంటుందండి. ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్లో హాల్వింగ్ అయితే ఉంటుంది. సో మీరు ముందు నుంచి కూడా వీటిలో త్వరపడైతే మైనింగ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ కాయిన్స్ అయితే రావడానికి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇది మనకైతే ముఖ్యంగా వచ్చిన హాల్వింగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చండి. సో ఇంకా దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బీ నెట్వర్క్ అఫీషియల్ వాళ్ళు అయితే ఈరోజు మార్నింగ్ అయితే మనకి ఈ యొక్క పిక్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి. సో మీరు ఒకసారి కింద చూసుకోవచ్చు, ఇక్కడ ఐ షో స్పీడ్ అనే ఒక వ్యక్తి అయితే కనిపిస్తున్నారు. సో వీరైతే బాగా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకోవచ్చు. సో వీరేం చేస్తున్నారంటే నైజీరియా దేశంలోకి వెళ్ళైతే షాపింగ్ అయితే చేస్తున్నారు. షాపింగ్ చేయడం ద్వారా వీళ్ళైతే యూఎస్డిటీని అయితే పే చేస్తున్నారు. సో ఇతర దేశాల్లో మనం డాలర్స్తోనే కదా పే చేస్తూ ఉంటాము. సో ఈ యొక్క వీడియోకి అయితే మన బీ నెట్వర్క్ వాళ్ళు అయితే ఈరోజు స్పందించడం జరిగిందండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే పైన చూసుకోవచ్చు మీరు కూడా, నెక్స్ట్ టైం స్పీడ్ విల్ పే విత్ బీ ఎట్ స్టోర్స్ ఇన్ నైజీరియా. సో ఈ వ్యక్తి పేరు వచ్చి స్పీడ్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇతని వ్యక్తి పేరు అయితే స్పీడ్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే మన బీ నెట్వర్క్ వాళ్ళు అయితే నెక్స్ట్ టైం నుంచి ఇతను ఎవరైతే ఉన్నారో స్పీడ్ అనే వ్యక్తి బీ నెట్వర్క్ ద్వారా, అంటే మనం ఫ్రీగా సంపాదించుకున్న బీ కాయిన్స్ ద్వారానే స్టోర్స్లో ఎక్కడైతే షాపింగ్ చేసుకోబోతున్నాడు ఈ వ్యక్తి నైజీరియా దేశంలో కూడా మనకి స్పందించారండి. సో ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూసినట్లయితే యూటిలిటీ ఈజ్ ద కీ అని చెబుతున్నారండి. సో బీ నెట్వర్క్ అనేది మనకైతే ఒక యూటిలిటీ టోకెన్ లాగానే మనం ముందుకైతే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఇది ఒక ట్రేడబుల్ కాయిన్గా కాదండి, ఒక యూటిలిటీ టోకెన్గానే మనకు తీసుకొచ్చారు. సేమ్ మన ఐటీఎల్ టోకెన్ లాగా చెప్పుకోవచ్చండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి త్వరలోనే మనకైతే స్టోర్స్లో కూడా పే విత్ బీ ద్వారా అయితే ఇక్కడ పేమెంట్ చేసుకోవడం కూడా మనకి అవకాశాలు అయితే రాబోతున్నాయండి. కాబట్టి అందరూ కూడా గమనించండి. సో ఇలాగా పే విత్ బీ అనే పాయింట్ ఎప్పుడైతే వస్తుందో మనకైతే లిస్టింగ్ అనేది జరగబోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా తెలుసుకోవాలండి. సో మేము అర్థం అనుకుంటున్నాను. ఇక దాంతోపాటు మనకి ఒకసారి వైట్ పేపర్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఈ యొక్క బీ నెట్వర్క్ వాళ్ళ యొక్క ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి, మొత్తం ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండి. సో వీళ్ళు లిస్టింగ్ గురించి అసలు స్టార్టింగ్ డేస్లో ఏం చెప్పారు, ఇప్పుడు మనకి ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఒకసారి అయితే. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫేజ్ 1 అండి. ఫేజ్ 1లో చూడండి, 0 నుండి 1 మిలియన్ కస్టమర్స్ లేదనుకుంటే 1 మిలియన్ యూజర్స్కి అయితే ఇక్కడ మైల్ స్టోన్ని మనం ఇప్పటికే సాధించడం జరిగింది.
సో ఫేజ్ 1లో వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఈ యొక్క బీ నెట్వర్క్ యాప్ అనేది అఫీషియల్గా 10 లక్షల మంది మొబైల్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుకుంటున్నారండి. సో ఇది ఫేజ్ 1, ఇది ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయింది. సో చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఫేజ్ 2 గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ చూడండి, ఆ యొక్క 1 మిలియన్ వినియోగదారుల నుండి 10 మిలియన్ల వినియోగదారులకు మన యొక్క టార్గెట్ ఏంటుందని చెప్పేశారండి. సో వీళ్ళేం చెబుతున్నారు, 10 లక్షల నుంచి 1 కోటికి అయితే మన యొక్క టార్గెట్ అయితే మనం పెంచుకోవడం జరిగిందని చెప్పారండి వీళ్ళు అఫీషియల్గా. సో చూడండి, మీ నెట్వర్క్ మరియు దాని యొక్క వినియోగదారుల భద్రత మరియు గోప్యతను నిర్ధారించడానికి కేవైసీని కూడా మన ముందుకైతే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో కేవైసీ అనేది మనకి ఫేజ్ 2లోనే వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఎప్పుడైతే మనకి 10 లక్షల మంది యూజర్స్ దాటారో ఆ తర్వాత కోటిలోపు మనకైతే ఈ యొక్క కేవైసీని పొందుపరచాలని కోరుకున్నారు. వీళ్ళు అనుకున్నట్లుగానే కేవైసీ కూడా తీసుకొచ్చారు. చాలామంది కూడా కేవైసీ చేసుకున్నారండి, అది గమనించండి. ఇంకా దాంతోపాటు ఇప్పటికీ కూడా కేవైసీ అయితే చాలా అకౌంట్లకి తవ్వలేదండి మనలో కూడా. సో మనందరికీ కూడా అవకాశం వస్తుందండి. వీళ్ళు ఏం చేశారంటే రౌండ్ల వారీగా ఇచ్చారు. సో ఈ యొక్క వ్యక్తి జెన్యున్గా మైన్ చేసుకుంటున్నాడు లేదా రియల్ యూజరా కాదా అని తెలుసుకొని మాత్రమే మనకైతే ఇక్కడ కేవైసీ స్లాట్ అయితే ఇస్తారండి. సో ఎవరికి టెన్షన్ పడొద్దు, కేవైసీ స్లాట్ అయితే అందరికీ వస్తుందండి, అది మీరు గమనించాలి. సో ఇదైతే మనకి ఫేజ్ 2 అని చెబుతున్నారు. ఇంకా దాంతోపాటు వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఫేజ్ 3 గురించి మాట్లాడినట్లయితే ఫేజ్ 2 కూడా మనకు ఆల్మోస్ట్ అయితే సక్సెస్ఫుల్గా జరిగిపోయినట్టే. ఫేజ్ 2 ఏంటంటే ఒక 10 లక్షల నుంచి 1 కోటి కమ్యూనిటీ టార్గెట్. సో అది ఈరోజు తీరిపోయింది. సో వీళ్ళు అనుకున్నట్లుగానే ఫేజ్ 2లోనే కేవైసీ కూడా స్టార్ట్ చేశారు. చాలామంది చేస్తున్నారు, ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం ఇంకా మెయిన్ పాయింట్ అండి, ఫేజ్ 3 గురించి మాట్లాడుకుందాం. ఇంక వీళ్ళు ఏం చెబుతున్నారంటే 1 కోటి వినియోగదారుల నుండి 10 కోట్ల వినియోగదారులకైతే మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగిందని చెబుతున్నారండి. సో చూసుకోవచ్చు, మన యొక్క నెక్స్ట్ హాలింగ్ టార్గెట్ కూడా 10 కోట్లు అండి. మరొక 9 కోట్ల మంది వచ్చేంత వరకు మనకైతే సేమ్ స్పీడ్ అయితే ఉంటుంది. ప్రతిరోజు కూడా 5 కాయిన్ల వరకు మనం సంపాదించుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి ఈ యొక్క బీ కాయిన్స్ని అయితే. సో చూసుకోవచ్చు, ఫేజ్ 3లో బీ నెట్వర్క్ విలువ మార్పిడి మార్కెట్ ప్లేస్లను అభివృద్ధి చేస్తాము మరియు బీ నెట్వర్క్ యొక్క ఈకోసిస్టమ్ అభివృద్ధి పరిణతి చెందినప్పుడు మరియు స్థిరంగా ఉన్నప్పుడు దాన్ని ప్రారంభిస్తాము. బీ నెట్వర్క్ యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ యొక్క యాప్ అనేది ఎన్నో ట్రాన్సాక్షన్ అయితే ప్రోత్సహిస్తుందని చెప్పారండి. సో మనకైతే ఫేజ్ 3 అయితే ఈరోజు మనం అడుగు పెట్టడం జరిగింది. ఈ ఫేజ్ 3లోనే మనకైతే ఎక్స్చేంజెస్లో కూడా లిస్టింగ్ అయితే కాబోతుందండి. సో ఎక్స్చేంజెస్లో మనకైతే లిస్టింగ్ కూడా ఈ ఫేజ్ 3లోనే జరగబోతుంది. సో మనకి గత 2-3 డేస్ బ్యాక్ కూడా మాట్లాడుకున్నాం మనం కమ్యూనిటీ స్టేట్మెంట్ అయితే. సో మనకి లిస్టింగ్ వీళ్ళు ఎప్పుడు చేస్తారని చాలామంది కూడా క్వశ్చన్ చేయడం జరిగిందండి. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మేము ముందు డేట్లు ఇచ్చి అక్కడ ఆ విధంగా జరగపోయినట్లయితే మనకి ఎంతో బ్యాక్లాష్ అయితే వస్తుంది. సో త్వరలోనే మీతో పంచుకుంటామని చెప్పారండి. అలా చెప్పిన 1 వీక్కే మనకి ఈ విధంగా 1 కోటి కమ్యూనిటీ రీచ్ అయిపోవడం అనేది చిన్న విషయం కాదండి. సో మనకి కౌంటింగ్ అనేది మన ఇంటర్లింక్ లాగైతే వీళ్ళు బయటికి కనిపించేలా పెట్టలేదండి. సో 50 లక్షలు దాటిన తెలుసు, కానీ మనకైతే 1 కోటికి దగ్గరలో ఉన్నామని ఎవరు ఊహించలేదండి, ఇంక్లూడ్ నేను కూడా. సో మనకైతే ఈరోజు అయితే 1 crore కూడా విజయవంతంగా కంప్లీట్ అయితే అయిపోయింది. సో హాల్వింగ్ కూడా మనకి స్టార్ట్ కాబోతుంది. సో మనకి వైట్ పేపర్లో ఉన్న ఫేజ్ 3 ప్రకారం చూసినట్లయితే మనకి క్రిప్టో ఎక్స్చేంజెస్ లిస్టింగ్ కూడా మనకైతే ఈ యొక్క ఫేజ్ 3లోనే ఉండబోతుంది. ఫేజ్ 3లోనే మనకైతే ఉండబోతుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా మనందరం కూడా ఈ యొక్క బీ వ్యాలెట్ని కూడా క్రియేట్ చేసుకోవాలని మనమైతే నెక్స్ట్ వీడియోస్లో బీ వ్యాలెట్ కూడా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చెబుతాను. ఆ తర్వాత మనకి కేవైసీ స్లాట్ వస్తుందండి, డోంట్ వరీ, ఆ విషయంలో అయితే అందరికీ వస్తుంది. వచ్చిన తర్వాత అందరం కూడా చేసుకోబోతున్నాం కేవైసీ అయితే. అప్పుడు మాత్రం మనకైతే దీంట్లో యాక్సెస్ అయితే ఉంటుందండి, అది మీరు గమనించాలి. ఇంకా దాంతోపాటు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ప్లేస్టోర్లో అండి. ప్లేస్టోర్లో వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ పైన డౌన్లోడ్స్ దగ్గర 5 మిలియన్ ప్లస్ ఉంది ఏంటి అని కొంతమంది అడగొచ్చండి. సో మనకి ఇప్పుడు 10 మిలియన్ అయిపోయారు కదా ఈరోజు నుంచి, అక్కడ ఇంకా ప్లేస్టోర్లో ఎందుకు 5 మిలియన్ ఉందని అడుగుతారండి. సేమ్ ఇష్యూ మనకైతే మన ఇంటర్లింక్లో కూడా రావడం జరిగింది. మనకి స్టార్టింగ్లో 1 మిలియన్ చూపించింది ఇంటర్లింక్ యాప్లో అయితే. సో మనకి 50 లక్షలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ 5 మిలియన్కి బదులు 1 మిలియన్ అనే మనకి దరిదాపుగా 2-3 వీక్స్ అయితే చూపించింది. సో ఇక్కడ విషయం ఏంటంటే ప్లేస్టోర్ వాళ్ళు దాన్ని అప్డేట్ చేయాలండి. సో మన డేటా మొత్తం కూడా తీసుకుని ప్లేస్టోర్కి వస్తాము. ప్లేస్టోర్ వాళ్ళు ప్రతిరోజు కూడా కొన్ని వందల వేల యాప్స్ సంబంధించిన అప్డేట్ చేస్తూ ఉంటారండి. సో ఇది ఒక్కరోజు జరగదండి. సో మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫిబ్రవరి మంత్ ఎండ్ కల్లా కానీ మార్చిలో కల్లా కానీ అక్కడ 5 మిలియన్కి బదులు బీ నెట్వర్క్ యాప్లో ఇక్కడ చూసుకోండి పైన 5 మిలియన్కి బదులు అయితే మీకు 10 మిలియన్ కనిపించబోతుందండి. సో ఈ విధంగా మనకైతే ప్లేస్టోర్ మెకానిజం మనకైతే వర్క్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి ఖచ్చితంగా అందరూ కూడా వెయిట్ చేయాలండి. 100% మారుతుంది, కాకపోతే ఒకరోజు మారదండి, అయిపోయిన వెంటనే మారదండి. సో వీళ్ళైతే పర్సనల్ అప్లికేషన్ పెట్టుకోవాలి ప్లేస్టోర్ వాళ్ళకైతే. సో మా యొక్క కమ్యూనిటీ 1 crore అయింది, మీరు అక్కడ 5 మిలియన్ బోర్డు బదులు
10 బిలియన్ బోర్డు మార్చండి అని చెబుతారండి. మార్చిన కొన్ని వారాలుగా జరుగుతుంది. సో, ఆ విషయంలో మీరు ఎవరు టెన్షన్ పడొద్దు. సో, మీకున్న మెయిన్ అప్డేట్లు మొత్తం కూడా కవర్ చేశానని అనుకుంటున్నానండి. సో, ఈ విధంగా మనమైతే మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. ఎక్కువ బీ కాయిన్స్‌ని సంపాదించుకోండి. ఈ కాయిన్‌ని బీ మార్కెట్ అనేది మనకి మార్కెట్ ప్లేస్ ఓపెన్ కాబోతుంది. ప్రముఖమైన ఎక్స్చేంజెస్‌లో లిస్టింగ్ అయితే అవుతుంది. మనకైతే ఇక్కడ చూసినట్లయితేనండి మనకి బైనాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళైతే మొదటి నుంచి కూడా పార్ట్నర్‌షిప్ అయితే ఉంది. సో, ఆ ఎక్స్చేంజ్‌లో కూడా మనకి లిస్టింగ్ అవ్వడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయండి. సో, వెయిట్ చేద్దాం. మనకైతే ఇంకా అఫీషియల్ డేట్స్ అన్నీ లాక్ అయిన తర్వాత మాత్రమే వస్తాయి. సో, 1 క్రోర్ అయితే వాళ్ళైతే కంప్లీట్ అయిపోయినందుకు చాలా సంతోషంగా ఉందని మీరు గమనించాలి. సో, మనకున్న మెయిన్ అప్డేట్లు ఇదండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, అందరూ కూడా యాక్టివ్‌గా మైనింగ్ అయితే చేసుకోండి. గమనించిన పాయింట్ అయితే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.